నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి హడావిడి వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ అంశం నిన్నటి వరకు కూడా 2 రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఈ ఎపిసోడ్ అంతా మనకు తెలిసిందే. అయితే తాజాగా ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక సంచలన ప్రకటన చేశారు. ఇక మీదట టికెట్ల రేట్లు పెంచుకోవడం కానీ, బెనిఫిట్ షోలు కానీ ఉండబోవు, నేను సీఎంగా ఉన్నంతకాలం అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఇటు చూస్తే అల్లు అర్జున్ కావచ్చు, మరోపక్క మొన్నటి వరకు ఇటు మోహన్ బాబు అంశం కూడా మనం చూసాం. అసలు ఈ సినిమా యాక్టర్స్కి ఏమైంది? సో ఈ అల్లు అర్జున్, మోహన్ బాబు చర్యల వల్ల తెలుగు సినిమా చరిత్రకే ఎంత నష్టం వాటిల్లింది అన్న విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి. మనం చూసాం మొన్నటి వరకు అల్లు అర్జున్ ఎపిసోడ్ మొత్తం. సో ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారో ఆ తర్వాతనే వాళ్ళకి జ్ఞానోదయం అవ్వడం, అల్లు అర్జున్ గారు స్పందించడం, ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారు స్పందించడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆ బాబు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో రేవతి కొడుకు అక్కడికి వెళ్ళి పరామర్శించడం. సో మరి ఎంత జరిగినా కూడా పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేం కాబట్టి మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయంపై చాలా సీరియస్గా ఉన్నారు. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన అది నిజంగా సంచలనం అనే చెప్పొచ్చు సార్. బాధితుల పక్షాన ఆయన నిలబడ్డట్టే కనిపిస్తోంది. సో ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా. సో ఆయన ప్రకటన గురించి మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తారు? ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ కూడా మనం సీక్వెన్షియల్ ఆర్డర్లో చూస్తే ఇక్కడ ఈ పుష్ప 2కి సంబంధించినంత వరకు అల్లు అర్జున్ తప్పు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, మోహన్ బాబు ఇష్యూ. మోహన్ బాబు ఇష్యూకి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబంలో జరిగిన ఆ ఘర్షణ అంతా కూడా అది పబ్లిక్లోకి రావటం, బౌన్సర్లను పెట్టడం, ఇది కూడా ఒక రకమైన అంటే మొత్తం పెద్ద డిస్కషన్కి దారితీసింది. ఇక్కడైతే అల్లు అర్జున్ విషయంలో అయితే ఒక ప్రాణం పోయింది, ఇంకో పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు. మోహన్ బాబుకి సంబంధించినంత వరకు ఏంటంటే ఒక జర్నలిస్టు అసలు చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడు. అంటే అతని తల భాగానికే దెబ్బ తగిలింది, కన్ను పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లు ఆ సినిమా పరిశ్రమకి సంబంధించి, లేదు షోలు పెంచుకోవటం, టికెట్ల రేట్లు పెంచుకోవటం, ఇవి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అయితే, ఇప్పుడు ఈ ప్రాణాలతో చెలగాటం ఆడటం అనేది ఇది ప్రధానమైన సామాజిక అంశం. ఇప్పుడు మీకు అల్లు అర్జున్ ఉన్నాడు, ఆయన సినిమా ప్రమోషన్ కోసం ఆయన తాపత్రయపడ్డాడు, ఆ తాపత్రయంలో ఒక ప్రాణం పోయింది. మోహన్ బాబు ఉన్నాడు, మోహన్ బాబు వాళ్ళ ఆస్తులు వాటికి సంబంధించిన దీంట్లో గొడవలు, ఏం గొడవలు మనకి ఈ గొడవల గురించి వాటి గురించి మనకు అవసరం లేదు. కాకపోతే ఒక జర్నలిస్టు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు. ఆ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి మోహన్ బాబు సారీ చెప్పాడు కదండి అనొచ్చు. అందరు చాలామంది అదే అంటారు. మోహన్ బాబు అంతటి వ్యక్తి ఒక జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు కదండి, ఇంకా విషయం ఏముందండి? విషయం సారీ చెప్పటమా చెప్పకపోవటం అనేది కాదు. విషయం ఏంటి అంటే ఆ జర్నలిస్ట్ మీద అటాక్ చేయటం. అల్లు అర్జున్ 25 లక్షలు పరిహారం అనౌన్స్ చేశాడు కదండి, సారీ చెప్పాడు కదండి, వాళ్ళ నాన్న వెళ్ళి అబ్బాయిని పరామర్శించాడు కదండి, ఇంకా సమస్య ఏముందండి? సమస్య అది కాదు, సమస్య ముందు జరిగిన ఇన్సిడెంటు సమస్య. అది దాని మీద ప్రభుత్వం ఈ విధంగా అంటే రేవంత్ రెడ్డి షోలని ఇవన్నీ చేయటం అనేది అది ఒక రకంగా చూస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ది ఎంత తప్పు ఉందో, ఇప్పుడు షోలు నేను టికెట్ల రేట్లు పెంచను, నేను షోలు ఎక్కువ చేయను అనటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అల్లు అర్జున్ చేసింది తప్పే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని పరామర్శించకపోవటం అల్లు అర్జున్ కుటుంబం ఫ్యామిలీ మొత్తం చేసింది తప్పే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ రేవతి అనే ఒక మహిళ చనిపోవటానికి ప్రధాన కారణం అల్లు అర్జునే, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ ఇన్సిడెంట్ని పెట్టుకొని, ఈ ఇన్సిడెంట్ని చూపించి నేను టికెట్లు రేట్లు పెంచను, నేను బెనిఫిట్ షోలు ఇవ్వను
అంటే టికెట్ రేట్లు పెంచటం అనేది కరెక్ట్ కాదు. అది మామూలుగా అది చాలామంది సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్ళు టికెట్ రేట్లు పెంచమని అడుగుతారు. కానీ ఈ బెనిఫిట్ షోలు ఎక్కువ షోలు ఇవ్వటం అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అందుకని రేవంత్ రెడ్డి కూడా నేను టికెట్ రేట్లు పెంచను అంటం వరకు ఓకే, కానీ ఈ బెనిఫిట్ షోలు పెంచను అంటాం కరెక్టు. టికెట్ రేట్లు పెంచితే అది పెద్ద ఇదేమి కాదు, ఎఫెక్ట్ పడదు. కొన్నవాడు శక్తి ఉన్నవాడు కొనుక్కుంటాడు, లేకపోతే లేదు. బెనిఫిట్ షోలను మాత్రం కంట్రోల్ చేయాలి. ఇంత విచ్చలవిడిగా పుష్పకి ఇచ్చినట్టు 5 షోలు వేసుకో 6 షోలు వేసుకో అని పర్మిషన్ ఇవ్వటం మాత్రం కరెక్ట్ కాదు. అందుకని రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. ఆయన అనౌన్స్ చేశాడు కాబట్టి ఇంకా తెలంగాణలో అయితే మాత్రం ఈ అల్లు అర్జున్ చేసిన పనితోటి తెలంగాణలో ఇంకా మొత్తం టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండదు. ఎక్కువ షోలు వేసుకునే అవకాశం కూడా సినీ పరిశ్రమ కోల్పోయింది. ఆ మేరకు సినీ పరిశ్రమకి నష్టం. రైట్ సార్. అంగంరావు గారు, మీరు చెప్పండి. మీరు ఒక ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రకటన తెలుగు అలాగే తెలంగాణ సినీ పరిశ్రమకు ఎలాంటి నష్టం అంటారు, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని సినిమాలు తీస్తూ ఉంటారు. సో ఇక్కడ అల్లు అర్జున్ గారు చేసినటువంటి తప్పు కాదని ఎవరు అనరు. సో ఆయన ప్రకటన గురించి మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి నేను 100% ఏకీభవిస్తున్నా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అధిక ధరలతోటి మీరు అమ్ముకోండి అంటే అభిమానులని దోచుకోవటమే. ఇది గతంలో అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అధిక ఖర్చు అవుతుంది మాకు, కాబట్టి మేము ధరలు పెంచుకోవాలని చెప్పని ప్రభుత్వాల దగ్గరికి వెళ్తున్నారు. ప్రభుత్వాలు కూడా నిన్నదాకా అనుమతించుకుంటూ వస్తున్నాయి. అధిక ధరలు వాళ్ళకి ఎందుకు ఖర్చు అవుతుంది? చిత్రానికి మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఎందుకు ఖర్చు అవుతుంది? నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు? దర్శకులు, ఛాయాగ్రాహకులు, లేకపోతే కూర్పు నిర్వహించేవాళ్ళు, మామూలుగా వీళ్ళకి సంబంధించినంత వరకు వస్తారు. కళా దర్శకులు వీళ్ళ వరకు వస్తారు. వాళ్ళు ఎంతమంది? మిగిలిన వాళ్ళు పనిచేసేవాళ్ళు ఎంతమంది? వీళ్ళకి చిత్రానికి సంబంధించిన అయిన ఖర్చులో సగం పైన వీళ్ళకే చెల్లిస్తున్నారు. 30 వంతు కూడా చెల్లించాల్సిన పరిస్థితి కనపడుతుంది కొన్ని చోట్ల. అంటే పిడికెడ మంది కోసం మీరు ఇంత ధర చెల్లిస్తూ మిగిలిన పనిచేసే కార్మికులందరూ ఒక చిత్రం పూర్తి చేయాలంటే వాళ్ళు సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం పడుతుంది, ఒక 2 సంవత్సరాలు పడుతుంది. రాజమౌళి గారు లాంటి వాళ్ళు అయితే 3 సంవత్సరాలు కూడా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సాంకేతికంగా అంటే కింద వారు చూసుకుంటూ ఉంటే పనిచేసే వాళ్ళు మామూలుగా లైట్ బాయ్స్ అంటారు. లైట్ బాయ్స్ కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే బాయ్స్ కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ ప్రొడక్షన్ బాయ్స్ కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ పోల్చుకుంటూ ఉంటే వీళ్ళందరికీ ఆ ఖర్చులో అదనంగా మన పెద్ద సినిమా కదా అని చెప్పిన ₹1 ఏమైనా అదనంగా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. అంటే మీరు కొంతమంది కోసం మీరు అధిక ధరలు చెల్లిస్తూ వాళ్ళకి వచ్చిన పేరు ప్రఖ్యాతులను అడ్డం పెట్టుకొని మీరు డబ్బులు సంపాదించుకోవాలని, వ్యాపారం చేసుకోవాలని మీరు భావిస్తున్నారు. అది ప్రజల దగ్గర నిర్బంధంగా వసూలు చేస్తున్నారు. ప్రజల దగ్గర నిర్బంధంగా వసూలు చేసేదానికి కూడా ఇంకో మాట అనొచ్చు, వాళ్ళు వచ్చి ఎవరు చూడమన్నారు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అభిమానం అనే దాన్ని డబ్బులతోటి కొలమానం చేసుకోవడం అనేది న్యాయమా అనేది నా ప్రశ్న. ఈ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు గనక ఇదే నిర్ణయం కనుక తీసుకుంటే చిత్ర పరిశ్రమకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. నిస్సందేహంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ ధరలు పెంచావనే కదా, వీళ్ళు ఖర్చు ఎక్కువ అవుతుందనే కదా ఇట్లా వసూలు చేస్తున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను. లవకుశ అంటే అప్పుడు నేను లవకుశ చిత్రం గురించి చెప్పుకుంటారు, నమ్మినమోని చిత్రం గురించి చెప్పుకుంటారు. యోధన యోధులు అందరూ నటించారు దాంట్లో. తర్వాత మాయాబజార్ అనే చిత్రం వచ్చింది. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కలిసి చేశారు. కృష్ణ గారు, సోమన్ బాబు గారు, రామారావు గారు కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రకథా నాయకులు అందరూ కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి. మరి అన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక్క పావలా పెంచమని చెప్పని రామారావు గారి చిత్రాలకు కావచ్చు, నాగేశ్వరరావు గారి చిత్రాలకు కావచ్చు, తర్వాత వచ్చిన సోమన్ బాబు గారు, కృష్ణ గారి చిత్రాలకు సంబంధించిన కావచ్చు, పెంచమని ఏ
ప్రభుత్వాలు ఆ రోజు అడగలేదు కదా. మరి ఆ రోజు అడగిన వ్యక్తులు ఈరోజు ఎందుకు అడుగుతున్నారు? ఆ రోజు కంటే ఎక్కువ మంది ఉంటున్నారు మీ దాంట్లో, ఎక్కువ మంది చేస్తున్నారు మీ దాంట్లో, లేదు కదా. ఎవరో ఒక హీరో కనపడుతున్నాడు, హీరోయిన్ కనపడుతుంది, పరభాషా చిత్రాల నుంచి తీసుకొచ్చినాడు ఒకళ్ళిద్దరు కనపడుతున్నారు, చిత్రాలు నిర్మిస్తున్నారు. దానికోసం ప్రజల దగ్గర అధిక ధరలు వసూలు చేసేసి అధిక రేట్లు పెట్టేసి ప్రజల దగ్గర తీసుకోవడం ఎంతవరకు న్యాయం? అంటే ఒక మనిషి చచ్చిపోతే తప్ప జ్ఞానోదయం కాల తెలంగాణ ప్రభుత్వానికి. ఏం సత్యమూర్తి గారు, ఒక మనిషి చనిపోతే తప్ప జ్ఞానోదయం కాల. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించుకోవాలి. వాళ్ళు వచ్చారు, మనం పెంచాలి, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఎవరి కోసం పెట్టుకున్నారు? వాళ్ళు వాళ్ళ వ్యాపారం వ్యాపారం వల్ల మనకేమైనా లాభమేమైనా జరుగుతుందా? మీరు అధిక రేట్లు పెంచినా అదే వచ్చింది కదా ప్రభుత్వానికి, అంతమందిగా చూసేది. అంటే ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటామంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఈ రేట్లు పెంచము, అలాగే ఈ బెనిఫిట్ షోలు నీకు అనుమతి ఇవ్వను అనే దానికి నేను పూర్తిగా ఏకీపిస్తున్నా. ఓ చిత్ర పరిశ్రమలో ఉన్న వ్యక్తిగా నేను నిస్సందేహంగా దానికి నేను ఏకీపిస్తున్నా. కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు ఇది, కానీ దానివల్ల అది 2 రాష్ట్రాలు కనుక అమలు చేస్తే మాత్రం మంచి పరిణామాలకు దారితీస్తాయి. ఇక ఆయన ఇందాక వాడిన భాషను కొంచెం నేను వ్యతిరేకిస్తున్నా. అల్లు అర్జున్ గారిని విమర్శించడంలో నేను తప్పట్ల, రేవంత్ రెడ్డి గారిని అక్కడ జరిగిన సంఘటనలో ఆయన బాధను వ్యక్తం చేయడంలో కూడా నేను తప్పట్ల. పరిశ్రమ పెద్దలు కలిశారు అనే దానికి సహజంగానే ఏ పరిశ్రమ కావచ్చు, లేకపోతే రాజకీయం కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, అక్కడ ఏదన్నా ఉదంతం జరిగి తోపులాటలు జరిగి ఏదైనా జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇతనికి పరిచయస్తులు ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఆ చిత్రానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చి కలవటానికి తప్పట్ల. నేను అంటే కలవడం అంటే ఇక్కడ కలవడం తప్పని ఎవరు అనట్లేదు సార్. ఇప్పుడు ఆ చిత్రం వల్ల ఆవిడ చనిపోయింది కాబట్టి అట్లీస్ట్ ఆ చిత్రానికి సంబంధించిన దర్శకుడు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళైనా స్పందించాలి కదా. అదొక్కటే ఇక్కడ అడుగుతున్నారు. వాళ్ళు కూడా 11 రోజుల పాటు దానికి కాదు, ఇక్కడ వాళ్ళు అక్కడ మీరు పొరపడబడ్డారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఈ పరిశ్రమ పెద్దలు ఎందుకు వెళ్ళారు, ఆయన కాలు పోయిందా, లేకపోతే కన్ను పోయిందా, చెయ్యిరిగిందా, దానికి మాత్రమే నేను ఆయన అన్ని ఒప్పుకొని ఎందుకు వ్యతిరేకిస్తున్నానంటే ఆ భావోద్వేగంలో కొంచెం తొందరపాటు మాట్లాడని నేను భావిస్తున్నా. నిస్సందేహంగా ఆయన బాధపడిన దానికి అర్థం ఉంది, చర్య తీసుకున్న దానికి కూడా నేను సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాను. ఈ చిత్ర పరిశ్రమకు సంబంధించి వ్యాపారస్తులు ఎవరైనా సరే, ఇప్పుడు ఒక కథానాయకుడు ఉంటాడు, ఆ కథానాయకుడికి ప్రాచుర్యం తగ్గిద్ది, అతను పెట్టుకొని చిత్రం అయితే ఎవరు నిర్మించరు కదండి. అవును, దర్శకుడికి వరుసనే అపజయాలు ఎదురవుతాయి, అతను పెట్టుకొని చిత్రం నిర్మించరు కదా. అతని దగ్గర ఎంత క్రియేటివ్ ఉండా కూడా. వీళ్ళు వ్యాపారస్తులు కాబట్టి అతని వల్ల వీళ్ళకి ఉపయోగం కాబట్టి అది వీళ్ళు కలిశారు. చనిపోయిన వాళ్ళతో వాళ్ళకేంటి ఉపయోగం? ఈ పరిశ్రమ పెద్దలకి వీళ్ళకేంటి సంబంధం? అదే అంటే వ్యాపారమే వాళ్ళు దృక్పథంలోనే వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు అనేదే అందరి బాధ కూడా. ఈ రోజున అల్లు అర్జున్ కూడా అంటే మధ్యలో నేను అన్న భావం ఏంటంటే వాళ్ళందరూ వ్యాపారస్తులు, వాళ్ళని మనం అభిమాన కథానాయకులుగానో ఆరాధ్యంగానో మనం భావిస్తే ఎదురైన పరిణామాలు చెబుతున్నాను మీకు. ఎగ్జాక్ట్లీ. సామాన్యుల జోలు వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ వరకే వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి డబ్బులు ఇస్తున్నామా, చిత్రం చూస్తున్నామా, మనం ఆనందపడుతున్నామా, బాగలేకపోతే బయటకు వచ్చి తిట్టుకుంటున్నామా, దీని వద్దకే పరిమితం అయితే ఇలాంటి ఉపద్రవాలు రావు. 3,000 రూపాయల టికెట్టు, 800 రూపాయల టికెట్టు, ప్రభుత్వం 800 రూపాయల టికెట్లకు అనుమతి ఇవ్వటం తర్వాత ఈ ధనం మొత్తం ఈ ఎవరైతే అధికారంగా ఉండే అనుమతి ఇచ్చారో వాళ్ళ దగ్గర వసూలు చేయాలా. అప్పుడు తెలిసి దాని నొప్పి వాళ్ళకి, వాళ్ళు చేత గట్టియాలా. ఇప్పటికైనా సరే వీళ్ళు కలు తెలుసుకున్నందుకు నేను సంతోషపడుతున్నాను. 100%. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ జరిగిన ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటన మొత్తం అల్లు అర్జున్ ప్రవర్తన వల్ల వచ్చిన ఫలితం, సారాంశం. అందుకని నేను అనేది ఏంటంటే ఈ గవర్నమెంటు లేకపోతే ఈ వ్యాపారం ఇవన్నీ కాకుండా అసలు ముందర అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, అల్లు అర్జున్ ఒకడు ఇప్పుడు బయటపడ్డాడు. ఇటువంటి హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు దేవుడు ఎవరు అనే స్థితిలోకి వచ్చి ఉన్నవాళ్ళు. అంటే దేవుడితో కూడా మాకు పని లేదు, మేము హీరోలం, మాకు అసలు మా ఫ్యాన్స్ మాకుంటారు. నీదేమన్నా రాజకీయ పార్టీనా ఏంటి? నీకేంటి నువ్వు సమాజానికి నువ్వు చేస్తున్న సేవ ఏంటి? ఈ రోజున అంటే నేను అనేది స్పెసిఫిక్ పాయింట్ ఏంటి అంటే అల్లు అర్జున్ చేసిన
ఒక పెద్ద తప్పు వల్ల ఒక జీవితం కోల్పోయింది, ఒక జీవితం పోయింది, రెండో జీవితం రిస్క్లో ఉన్నది. ఇప్పుడు అల్లు అర్జున్ అనే ఒక వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని సమస్యల్లోకి నెట్టాడు. ఈ రోజున రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అల్లు అర్జున్ ప్రవర్తన, అల్లు అర్జున్ చేసిన పని. దీనివల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సఫర్ అవుతున్నది ఎవరు? మిగిలిన ఇండస్ట్రీ మొత్తం సఫర్ అవుతున్నది. ఇది ఇప్పుడు ఇందాక అంకమరావు గారు కూడా డిమాండ్ చేశారు, తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రేపు ఎల్లుండో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, తెలుగు సినిమా పరిస్థితి ఏంటి? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? అల్లు అర్జునే కదా. అల్లు అర్జున్ చేసిన చర్యల వల్లే కదా ఇదంతా జరిగింది. ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఒక పవన్ కళ్యాణ్ సినిమాకి రేట్లు పెంచకుండా మిగిలిన సినిమాలన్నిటికీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాడు. అప్పుడు నష్టపోయింది, ఇండస్ట్రీ నష్టపోయింది. ఇప్పుడు ఇతను అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ప్రవర్తించాడో అంటే ఒక హై హ్యాండెడ్నెస్ తోటి, ఇక్కడ అల్లు అర్జున్ అట్లా హై హ్యాండెడ్నెస్ తోటి ప్రవర్తించడం వల్ల ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా నష్టపోయిందో, ఈ రోజున ఈ అల్లు అర్జున్ తీసుకున్న ఒక చేసిన పనితోటి తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ నష్టపోయింది. తెలుగు పరిశ్రమ కంప్లీట్గా ఇప్పుడు అంకమరావు గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. మొత్తం ఒక సినిమా తీస్తే ఇప్పుడు 1000 కోట్ల సినిమా మేము ఇంత పెట్టి తీసాం, 500 కోట్లు పెట్టి తీసాం, 600 కోట్లు పెట్టి తీసాం అంటాడు. ఈ 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు ఆ హీరోకి, డైరెక్టర్కి, ఒక 5-6 తప్ప లైట్ బాయ్స్కి, ఎక్స్ట్రా ఆర్టిస్టులకి, వాడికి మిగిలిన 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళకి వాడికి రోజుకి 500 పుష్ప సినిమాకి పనిచేసిన 500 కాదండి. ఆ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమకు సంబంధించి మీరు చెప్తుండే 24కు సంబంధించిన వాళ్ళలో ఎంతమందిని మనుషులుగా చూస్తారో మీరు వెళ్ళి చూడండి, అర్థమైపోయింది. వాళ్ళకి పెట్టే భోజనంలో కావచ్చు, వాళ్ళని పలకరించే విధానంలో కావచ్చు, ఎంత వ్యత్యాసం ఉండదు. కానీ వాళ్ళు కష్టపడితేనే, లైట్ బాయ్స్ కష్టపడితేనే ఈ కళాకారులు అందంగా కనపడతా ఉంటారు. ఇది ఇంత కష్టపడే వాళ్ళందరూ వదిలేసి వీళ్ళ గురించే ప్రాముఖ్యత ఇస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? అది ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఇది. ఏంటి అంటే నువ్వు 600 కోట్లు పెట్టి తీసినా, నువ్వు 2 కోట్లతో సినిమా పూర్తి చేసినా వాడికి ఇచ్చేది 500. నువ్వు 500 పుష్ప సినిమా తీస్తున్నావు కదా, నీ బడ్జెట్ 600 కోట్లు 1000 కోట్లు కదా, మరి వీడికి కనీసం నువ్వు 500 ఇచ్చేవాడు 600 ఇస్తావా? ఇవ్వట్లేదు. అంటే ఎందుకు అంకమరావు గారు చెప్పిన పాయింట్ని మొత్తం పరిశ్రమ మొత్తం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పుడు డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, హీరోలకి ప్రాఫిట్ కాదు, నువ్వు ఉందండి సినిమా తీసే బడ్జెట్లోనే ఎక్కువ భాగం వాళ్ళకి ఇచ్చేస్తున్నావు, వీడికి కడుపు కొడుతున్నావు. అందుకని నువ్వు టికెట్ రేట్లు పెంచుకోవటం వాళ్ళు పెంచినా తగ్గించినా నువ్వు ఏం చేసినా కానీ సినిమా పరిశ్రమ మొత్తానికి దానికి సంబంధం లేదు. అది కేవలం ప్రొడ్యూసర్కి కూడా కాదు, ప్రొడ్యూసర్కి ఏమి మిగలటల్లా పెట్టట్లా, ఆ మొత్తం డైరెక్టర్కి, హీరోకి, అగ్రకథా నాయకులు, అగ్రదర్శకులు నిర్మించే చిత్రాల వరకే నిర్మాతలు వాళ్ళు చిత్ర పంపిణీదారులు నష్టపోయినా, ప్రదర్శనదారులు నష్టపోయినా, అభిమానులు నష్టపోయినా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఏళ్ళ మీద లెక్కబెట్టచ్చు ఇక్కడ నష్టపోయేవాళ్ళు. అందుకని ఏంటి అంటే ఇప్పుడు టికెట్ రేట్లు నేను పెంచాను అని రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలామందికి బాగానే ఉంటుంది. ఎందుకు బాగుంటుంది? ఎఫెక్టెడ్ పీపుల్ వీళ్ళకి 500 అంటే నేను ఉదాహరణకి చెప్తున్నా, ఆ 500 మించి ఎక్కువ ఇవ్వట్లేదు, ఎక్కువ ఇవ్వట్లేదు. ఏ సినిమా అయినా సరే వాడికి వచ్చేది అదే. కాకపోతే పని రోజులు ఎక్కువ రోజులు ఉంటే ఉండొచ్చు. అంటే మామూలు చిన్న సినిమాకి 10 రోజులు ఉండేది, ఈ పెద్ద సినిమాకు 100 రోజులు పని ఉండొచ్చు. కానీ ఇచ్చేది మాత్రం రోజుకి 500-600 అంతే ఇస్తారు. వాళ్ళకి పెరగట్లేదు. పెరుగుతున్నది ఈ పెరుగుతున్న బడ్జెట్ మొత్తం ఈ 4-5 పంచుకుంటున్నారు. ఇది జరుగుతున్నది. అందుకని రేవంత్ రెడ్డి ఈ సినిమా టికెట్ల ధరలు నేను పెంచను అని చెప్పటం అనేది అందులో ఎటువంటి ఇది లేదు. వీ హ్యావ్ టు వెల్కమ్ దట్.
కానీ ఈ జరిగిన పరిణామం మొత్తానికి బాధ్యత వహించాల్సింది మాత్రం ఈ అల్లు అర్జున్. ఈ అల్లు అర్జున్ నేను ఆడ ఉంటా ఈడ ఉంటా అని ఒక సినిమాలో ఏదో సినిమాలో డైలాగ్ చెప్తాడు రుద్రమదేవిలో. అట్లా ఇప్పుడు ఈడ తీసుకున్న నిర్ణయం ఆడ తీసుకున్నారు అనుకో, అంటే ఆంధ్రాలో, ఆడ అంటే ఆంధ్రాలో కూడా తీసుకున్నారు అనుకో, ఇప్పుడు ఇంకా వీళ్ళందరూ పెద్ద సినిమాలన్నీ ఇంక ఇప్పుడు బంద్ చేసుకుంటారు. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఈ రోజున బికాజ్ ఆఫ్ వన్ హీరో, సింగిల్ హీరో వల్ల ఇటువంటి విపరీతమైన పరిణామాలు వచ్చినాయి, ఇప్పుడు ఏర్పడ్డాయి. ఇది ఇక్కడ జరుగుతుంది. మనందరం కూడా ఖండించాల్సింది ఏంటి అంటే ఈ హీరోలు తల బిరుసు హీరోల యాటిట్యూడ్ని మనం ఖండించాలి. ఇప్పుడు ఏదో సినిమా పెద్ద ఇదివరకు ఎప్పుడో దాసనారాయణరావు ఉన్నప్పుడు ఏదో ఇవన్నీ పిలిచి ఏదో మాట్లాడేవాడు. ఇప్పుడు అటువంటి పెద్ద కూడా లేడు ఎవడు. తెలుగు సినిమా హీరోకి పెద్ద లేడు, ఎవడికి వాడే పెద్ద, ఎవడికి వాడే. అసలు ఏదైనా డిస్ప్యూట్ వస్తే అది కూర్చోబెట్టి మాట్లాడేవాడు లేడు, నాదుడు లేడు. అటువంటి పరిస్థితుల్లో ఎవడికి వాడే నేను పెద్ద అనే పరిస్థితుల్లోకి ఈ రోజున తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చి ఉన్నది. దాని పర్యవసానం ఇవన్నీ. అందుకని ఇప్పటికైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయన టికెట్ రేట్లు పెంచడానికి పెద్ద పెద్ద హీరోలు వెళ్ళి 1 కిలోమీటర్ బయట కార్ ఆపి కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళి ఆయనకి దండం పెడితే కానీ ఆయన మహానుభావుడు కరుణించలే. ఆ కరుణించటం కూడా కొంతమందికి కరుణించి కొంతమందికి బాలకృష్ణ అయితే చిచ్చి నేరానుభవం మీ రిలీజ్ చేస్తే చేసుకోండి లేకపోతే లేదు, నా అభిమానులు ఎటు చూస్తారన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అదే మాట. అవును, ఇద్దరు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే టికెట్ రేట్లు పెంచకపోతే ఫ్రీగా వేయండి అన్నాడు. ఏం అక్కర్లేదు, షోలు పెంచలేదు, నా అభిమానులకి నేను ఇంటికి పంపిస్తాను, నేను సినిమా ఇంట్లో చూసుకుంటారని చెప్పాడు. అంటే అటువంటి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా ఉంటారు. అల్లు అర్జున్ లాంటి హీరోలు మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉన్నది. అందుకని ఇక్కడ మనం మొత్తం సారాంశం మనం గమనించాల్సింది ఏంటి అంటే తల బిరుసు ఉన్న హీరోలు కొంచెం తల బరువు దించుకుంటే వాళ్ళ పరువు నిలబడుతుంది, ప్రజల ప్రాణాలు నిలబడతాయి. అభిమానులు ఈ రోజున ఇందాక అంకమరావు గారు చెప్పిన పాయింట్, ఇంకొక మంచి బ్రహ్మాండమైన పాయింట్ ఏంటంటే ఈ అభిమానుల్ని ట్యాక్స్ వేస్తున్నారు అభిమానుల మీద. అంటే నీ అభిమానం మీద ట్యాక్స్ పడుతున్నదిరా చూసుకో. నువ్వు అభిమానివి అయితే నువ్వు అల్లు అర్జున్ అభిమానివి, నీకేం చేయాలి? టికెట్ రేటు తగ్గించి 200 రూపాయల టికెట్ ఉంటే నీకు 100 రూపాయలకే చూపిస్తున్నా అనాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? 200 రూపాయల టికెట్ని 2000 రూపాయలు చేసి అమ్ముతున్నారు, అభిమానులకు అమ్ముతున్నారు. ఇది అభిమానులతోటి వ్యాపారం చేస్తున్నారు. అందుకని ఈ అభిమానులు ఒక్క అల్లు అర్జున్ అభిమానులనే నేను అంటల్లా, ఏ అభిమాని అయినా సరే ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ చూసి సిగ్గు తెచ్చుకోవాలి. నీ అభిమానం నువ్వు సినిమా చూడటం వరకే ఉంచుకో. 200 రూపాయల టికెట్ని 2000 రూపాయలకి అమ్మి అతను వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఆ వ్యాపారానికి సహకరిస్తే నిన్ను కన్న తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అది ఆలోచించుకో. ఇది అభిమానులందరూ కూడా, ఈ ఒక్క ప్రభుత్వం ఒక్కటే కాదు, హీరోలు ఒక్కళ్ళే కాదు, అభిమానులందరూ కూడా కళ్ళు తెరవాల్సిన పరిస్థితి వచ్చిన్నది. ఈ అభిమానం గుడ్డిగా మార్చుకొని, గుడ్డిగా దాన్ని పిచ్చిగా మార్చుకొని, ఇప్పుడు ఆ రేవతి ఎందుకు చచ్చిపోయింది? ఈ పిచ్చి అభిమానంతో పిల్లల్ని తీసుకొని, చిన్నపిల్లల్ని తీసుకొని సినిమాకి రావడం అంత అభిమానమా? అంత అభిమానం ఎందుకు అంటే ఈ రేవతి స్టోరీతోటి అభిమానులు, సినీ అభిమానులు, ఏ హీరో ఈ హీరో అని కాదు, నాకెవరితోటి సంబంధం లేదు, ఏ హీరో అయినా సరే వాళ్ళ అభిమానులందరూ కూడా దీన్ని ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. రేవతి కథని వాళ్ళు, రేవతి ఫోటోని వాళ్ళు ఫ్రేమ్ కట్టించుకొని పర్సుల్లో పెట్టుకోవాలి. పిచ్చి అభిమానం ప్రదర్శనశాలలో పెట్టాలి. ప్రతి ప్రదర్శనశాలలో ప్రతి ఎగ్జిబిటర్ కూడా అది పెట్టాలి. మీరు మితిమీరిన అభిమానం చూపిస్తే ఇలా అవుతారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు పిచ్చి అభిమానం చూపించమాకండి. ఈ హీరోలు మీరు చూపించే అభిమానానికి పాత్రులు కాదు. వీళ్ళకి మీరు అంత అభిమానం చూపించాల్సిన అవసరం లేదు. దే ఆర్ బిజినెస్ పీపుల్, దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆన్ యువర్ నీ యొక్క
అభిమానాన్ని వాళ్ళు డబ్బులుగా మార్చుకుంటున్నారు. అందుకని అభిమానులందరూ కూడా అన్నీ నేను లేదండి ఆ హీరో అట చేశాడు కానీ మా హీరో అట చేయడండి అనే మూర్ఖులు కూడా ఉన్నారు. ఆ మూర్ఖులందరికీ కూడా చెప్తున్నా, మీరందరూ కళ్ళు తెరవండి. 2,000 రూపాయలు నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది. మీ నాన్న సంపాదిస్తుంటే నువ్వు జేబులోంచి డబ్బులు తీసుకొని వచ్చి సినిమా చూస్తే నీకేం తెలుస్తుంది? 2,000 రూపాయలు టికెట్ నువ్వు కొనుక్కోవటం వల్ల ఎంత నష్టమో మీ నాన్నని అడిగితే చెప్తాడు. అందుకని అభిమానులందరూ కూడా కళ్ళు తెరవాలి. ఎవరిని కూడా గుడ్డిగా ఫాలోగా మాకండి. మీ మీద వ్యాపారం చేస్తున్నారు వీళ్ళందరూ. రైట్ సార్, మొన్నటి వరకు కూడా మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ అంశం మనం చూసాము. ఇక పుష్ప విషయానికి వస్తే పుష్ప 1కి జాతీయ అవార్డు వచ్చింది, పుష్ప 2 ఒక ప్రాణాన్ని బలిగా ఉంది, ఆస్కార్ అవార్డు వస్తుంది. సో రేపు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రకటన. సో ఈ 5 సంవత్సరాలు కూడా తెలంగాణ సినిమా నష్టపోయినట్టే చెప్పుకోవాలి. ఒక రకంగా మనం ప్రోత్సాహకాలు ఇస్తామన్నా కూడా రేట్లు అయితే పెంచరు కాబట్టి. సో దీని తర్వాత వీళ్ళిద్దరి భవిష్యత్తు మీద ఏమన్నది ఇది ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారా ఈ అంశం? మోహన్ బాబు గారి కుటుంబం మీద చిత్ర పరిశ్రమలో పెట్టుబడి పెట్టి చిత్రాలు నిర్మించే వాళ్ళు లేరు వాస్తవంగా చెప్పుకోవాలంటే. అంటే వాళ్ళకై వాళ్ళు అంటే వాళ్ళు స్థాయిలో వీళ్ళు నిర్మించలేకపోవడం వల్ల వాళ్ళు నటించట్లేదా, లేకపోతే మనకి లాభాలు రావట్లేదని నిర్మాతలు దూరంగా ఉంటున్నారంటే 2 కారణాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి మంచు గారి కుటుంబ సభ్యుల వరకు చిత్ర పరిశ్రమలో వాళ్ళ సొంత నిర్మాణ సంస్థల్లోనే చిత్రాలు నిర్మించుకుంటూ వస్తున్నారు. మనోజ్ గారు అయితే కొన్ని సంవత్సరాల నుంచి దానికి దూరంగా ఉన్నారు. ఈ మధ్య ఏదో చిత్రంలో నటించారు, త్వరలో అది విడుదల కాబోతుంది. ఇక అల్లు అర్జున్ సంబంధించిన విషయం అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది, కొన్ని రోజుల తర్వాత దీని ప్రభావం అయితే కనపడదు, నిస్సందేహంగా చెబుతున్నాను. ఎందుకంటే ఈరోజు అగ్రకథానాయకులతో చిత్రాలు నిర్మిస్తే ఒకవేళ ఈ తెలుగు చిత్ర పరిశ్రమ సంబంధించినంత వరకు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తగ్గుముఖం పట్టినా కూడా వాళ్ళకి ఇప్పుడు పరభాషలో వస్తున్నటువంటి అనువాద చిత్రానికి వస్తున్నటువంటి డబ్బులు దృష్టిలో పెట్టుకున్నా, లేకపోతే దానికి సంబంధించినటువంటివి అంటే ప్రసార మాధ్యమాల్లో ప్రదర్శించినందుకు వచ్చే డబ్బులు చూసుకున్నా కూడా వాడు దానిలో దృష్టి పెట్టుకుంటా వీళ్ళు అవసరం లేదనే నిర్ణయానికి ఇప్పుడు పరిశ్రమ వచ్చింది. కాబట్టి అతనికి దాంట్లో ఆదరణ ఉన్నంత వరకు వీళ్ళు చిత్రాలు అయితే నిర్మిస్తారు. కానీ మానసికంగా అతను సన్నద్ధం కాగలడా, నలుగురు మధ్యకు వచ్చి ఇంతకుముందు నటించినట్టు నటించగలడా, అతను గెలకుండా ఉంటుందా ఈ జరిగిన సంఘటన, ఇది మాత్రం ఆలోచించుకోవాలి. ఇక అభిమానులకు సంబంధించినంత వరకు సత్యమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే అభిమానుల, ప్రేక్షకుల, లేకపోతే పరిశ్రమ, లేదంటే పార్టీ అంటే ఏదైతే అధికారంలో ఉన్నారో ప్రభుత్వాల, ఈ నలుగురు కూడా ఆలోచించుకోవాల్సింది. అభిమానులు ఎటు పెద్దగా ఆలోచించుకున్నా తెలిసినంత వరకు మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ ప్రవర్తన అలానే ఉంటుంది. వాళ్ళకి ఏకాడికి పిల్లలైతే ముందు రోజే చూడాలనే కోరిక ఉంటుంది. ఈ మధ్య ఈ సింగిల్ స్క్రీన్స్తో కాకుండా మల్టీప్లెక్స్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలు ప్రతి వాళ్ళు కూడా నాకు చాలామంది కూడా ఎవరన్నా అడిగితే అయ్యే కావాలని అడుగుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి చూడాలని. అంటే ఒక మొట్టమొదటి రోజు వెళ్ళటం అనేది వాళ్ళకు ఘనకార్యంలా భావిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ అభిమానాన్ని దాన్ని మనమేమి అనడానికి వీల్లేదు. నియంత్రణ చేయడం అనేది మాత్రం నిస్సందేహంగా ప్రభుత్వాల చేతిలో మాత్రం ఉంది. నియంత్రణ చేయడం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తే ఆ ప్రణాళిక కూడా నా దగ్గర ఉంది. కాదు థియేటర్లతో సంబంధం లేదు, అది ప్రభుత్వాలు చేయాలి. నియంత్రణ చేయొచ్చు, ప్రభుత్వం చేయొచ్చు. దాన్ని అమలు చేసే బాధ్యత చిత్ర ప్రదర్శనశాల వాళ్ళకు ఉంటుందన్నమాట. ఆ ప్రణాళిక కూడా నా దగ్గర ఉంది. కాకపోతే ఇది అయితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది చెప్తే మీరు వాళ్ళు అట్లా చేస్తారని చెప్పని, అది కనుక అమలు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. మొట్టమొదటి చూడాలనుకునేది అభిమానులే కదండి, మామూలు ప్రేక్షకులు చూడరు కదా. అభిమాన సంఘాల వాళ్ళు ఉంటారు కదా. ఎంతమంది అభిమాన సంఘాల వాళ్ళు ఉన్నారో గుర్తించేసి ఆ అభిమాన సంఘాల వాళ్ళకి ఏ ప్రాంతాల్లో వాళ్ళ ప్రాతిపదికన మొట్టమొదట ఆట వాళ్ళకి ఇచ్చేసేస్తే, వాళ్ళనే చూసుకొని వదిలేస్తే ఉండవు కదా. రెండో వాళ్ళు రారుగా. ఆ రోజు వాళ్ళు అయిపోయారనుకోండి, ఆ చిత్రంలో ఉన్న సత్తా ఏంటో ప్రజలకు తెలిసింది. మిగిలిన చూస్తే వస్తారు, లేకపోతే లేదు. ఆ ఒక్క పని చేసినా చాలు ప్రభుత్వాలు వాళ్ళకు ముందుగా గుర్తించేసి వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళకి వరకు ఇచ్చేసారనుకోండి, ఇక గొడవ అయితే ఉండదు కదా. ఈ హడావుడి, ఈ తోపులాట్లు, ఈ కొట్లాట్లు ఇవన్నీ ఉండవు కదా. రెండోది నాకు అభిమాన కథానాయకుడు కృష్ణ గారు, ఆయనతో పాటు ఎన్నో చిత్రాలు, ఆయనతో పాటు నేను మొదటి రోజు ఎక్కడెక్కడైతే ప్రదర్శన చేస్తారో అక్కడికి వెళ్ళి చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఇలాంటివి జరగలేదే. తర్వాత బాలకృష్ణ గారితో పాటు కూడా నేను 1-2 చిత్రాలకు వెళ్ళటం కూడా జరిగింది.
ఆయన వచ్చేవాళ్ళు అక్కడ బ్రహ్మరాంబ థియేటర్ కావచ్చు, అక్కడ కావచ్చు, తర్వాత ఆయన 100వ చిత్రానికి సంబంధించి విజయవాడ వచ్చిన సందర్భం కావచ్చు, వెళ్ళి చూసాము. దానికి అప్పుడు ప్రభుత్వాలు ఎట్లా చేయాలో అలా చేసుకుంటూ వచ్చేసినాయి. అలా చేసుకుంటే వచ్చిన నష్టమే లేదు, వాళ్ళ వీళ్ళు ప్రవర్తిస్తే వచ్చిన నష్టమే లేదు. బల ప్రదర్శన చేస్తున్నారు చూడు, అది తప్పట్టాల్సిన అంశం. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ఇటు హీరోలు హీరోయిన్లు ఇటు స్టూడియోల్లో కావచ్చు, థియేటర్స్ దగ్గర కావచ్చు అత్యుత్సాహం చూపిస్తున్నారు. దానివల్ల కూడా ఇలాంటి కొన్ని జరుగుతా, అన్ని సార్లు జరగలేదు కదా. ఇప్పుడు అదే అల్లు అర్జున్కి ఏ విధంగా అయితే పోలీసు వారు చెప్పారో, అదే నాకు తెలిసి ఓ బాలకృష్ణ గారికో, ఓ పవన్ కళ్యాణ్ గారికో, ఓ చిరంజీవి గారికో, ఓ మహేష్ బాబుకో చెప్పుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు అసెంబ్లీలో క్లియర్ గా చెప్పారు హీరోని వాళ్ళైతే వచ్చిండేవాళ్ళు కాదు, ఎట్టి పరిస్థితులు కూడా వచ్చిండేవాళ్ళు కాదు వాళ్ళు. మరి అందుకే కదా ఇలాంటి ఇబ్బందులన్నీ జరుగుతూ ఉన్నాయి. దీన్ని అదే అందుకని ప్రభుత్వం చేతుల్లో, ప్రభుత్వం చిత్ర ప్రదర్శించాలో ఒక నిర్ణయానికి వచ్చేసి నేను అనుకున్న క్రమంలో కనుక తీసుకెళ్ళగలిగితే అభిమానులకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకునే పని ఉండదు, అధికారులు చెల్లించే అవసరం ఉండదు. మొట్టమొదటి రోజు ప్రయారిటీ ప్రకారం వాళ్ళు చూసుకుంటారు, ఒక రోజులో అయిపోయింది. అభిమానులు అంతకంటే ఎవరు ఉన్నారు చెప్పండి? వీళ్ళు మాట్లాడుకున్న అభిమానులు అందరూ కోటాను కోట్లు అయితే ఎవరికి లేరుగా. 5,50,00,000 మందిలో ఎంతమంది సినిమా చూస్తున్నారో ఒకసారి మీరు గమనం తీసుకోండి. నిజంగా వీళ్ళు 5% మంది సినిమాలు చూసినా కూడా వీళ్ళకి వేల కోట్ల రూపాయలు వస్తాయి. చూడలేదు కదా వాళ్ళు. సినిమా బాగుందంటే మిగిలిన వాళ్ళు వస్తారు. ఏ హీరోకి కూడా నాకు తెలిసి 5% మంది కంటే అభిమానులు లేరు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈరోజు సాంకేతికంగా ఇంత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ విధంగా ఎందుకు చేయకూడదు సత్యమూర్తి గారు? అవును, చేసినందువల్ల నష్టం వేరుకుంటుంది, లాభాలు కూడా వస్తాయి కదా. రెండోది పిల్లలు అంటే కొన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇది చర్చించిన కూడా చెబుతున్నాను. కొన్ని నియంత్రణ ఎలా చేయాలి? శుక్రవారం నాడు, శనివారం నాడు ఏ కాలేజీ పిల్లలకు కావచ్చు, ఏ హై స్కూల్ పిల్లలకు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా థియేటర్కి రాకుండా చేయగలిగితే ఎంత మేలు దొరికిద్దండి? వాళ్ళు చదువు ఎగ్గొట్టి వస్తున్నారా లేదా? దానివల్ల ఎంతమంది భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది. ఇవి కూడా గమనించుకోవాలి. ఇలాంటివన్నీ తీసుకోండి. శనివారం, పండగల రోజు, ఆదివారం విద్యార్థులు కేటాయించండి. ఏదన్నా గొడవ జరిగిద్దా? ఇవన్నీ కూడా చేయాల్సిన ప్రణాళికబద్ధంగా చేసుకుంటా ఉంటే అందరికీ మేలు జరిగిద్ది. నేను సమాజానికి మేలు జరుగుతుంది. నేను సమాజం దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నానండి. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఈరోజు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక 25 lakhs ఆ కుటుంబానికి కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు చెప్పినట్టు ఈ ఆలోచనలన్నీ కూడా ఆయనే చేసి ఒక ప్రణాళిక ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. నిస్సందేహంగా అలా చేసుకుంటాం కనుక ముందుకెళ్ళి మంచి పరిణామమే కదా ఇది. కాకపోతే ఇది బాధాకరమైన విషయం. డబ్బులు ఇస్తామండి, మనుషులారుగా. ఏది జరిగినా రాజకీయ పార్టీలైనా, క్రీడాకారులైనా, చిత్ర కథానాయకులైనా ఇవి ఆలోచించుకోవాలి. ఇలా ఆలోచించుకొని ముందుకెళ్ళారనుకోండి మేలు మనకి, సమాజానికి. మన వల్ల ఇందాక మీరు అన్నారు పుష్ప మొదటి భాగానికి ఆయన జాతీయ పురస్కారం వచ్చిందని చెప్పని, రెండో భాగానికి రేపు పొద్దున ఆస్కారాలు ఇస్తారేమో చూద్దాం. అలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు కొన్ని రోజుల వరకు ఏం జరిగేదంటే చిత్రానికి సంబంధించి దాసి కావచ్చు, నిమజ్జనం కావచ్చు, ఇలాంటి చిత్రాలకి ఉత్తమ కథానాయకి, నటీనటులకి పురస్కారాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నటన ప్రకారమే కాకుండా వాళ్ళు ఏమి సందేశం ఇస్తున్నారు, సబ్జెక్ట్ కథాపరంగా సమాజానికి ఏమి ఇస్తున్నారు అనే దాని మీద వాళ్ళకి పురస్కారాలు లభించాయి. ఈరోజు అలా కాదు. ప్రజాదరణ ఉన్న కథానాయకుడు రెండు మాటలు చెప్పంగానే దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారే తప్ప, అందుట్లో 2 గంటల 30 నిమిషాల సేపు చిత్రం ఉంటే అందుట్లో 35 నిమిషాలు 40 నిమిషాలు హింసకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి చిత్రాలకు అసలు పురస్కారాలకి అనర్హులు అని ప్రకటించగలిగినప్పుడు మంచి చిత్రాలు వస్తాయని చెప్పి అయితే నేను భావిస్తున్నాను.